బాసర ట్రిపుల్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ఆత్మహత్యలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ ట్రిపుల్ పట్టించుకోలేదని ఆరోపించారు. ట్రిపుల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తామంటున్న మురళితో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ప్రధాన సమస్యలపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పరిశీలించారు. ట్రిపుల్ సందర్శించారు. అక్కడ పరిస్థితులను సందర్శించారు. మరోవైపు విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ట్రిపుల్ మీరు సందర్శించారు, ఎలాంటి అంశాలు మీ దృష్టికి వచ్చినాయి సార్? అంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ట్రిపుల్ సంబంధించి గత ప్రభుత్వము ఉన్న 9.5 సంవత్సరాలకి కూడా డైరెక్టర్ని కానీ వైస్ ఛాన్సలర్ని కానీ ఫుల్ టైం పెట్టలేదు. దానివల్ల చాలా అనర్థాలు జరిగినవి. అది చాలా క్లియర్గా కళ్ళకు కనపడుతున్నాయి మనకు అక్కడ. సో లక్కీగా ఇప్పుడు మనకు ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ వచ్చారు, డైరెక్టర్ని కూడా అపాయింట్ చేయబోతున్నాము. విషయం ఏంటంటే అక్కడ పిల్లలతో నేను మాట్లాడాను చాలాసేపు, ఒక 2 hours మాట్లాడాను వాళ్ళందరితో కూడా. వాళ్ళు నాకు 25 రకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. వాళ్ళు అంటే ప్రధానంగా ఫ్యాకల్టీ వీక్ ఉంది అంటే వాళ్ళ చెప్పిన దాని ప్రకారము. తర్వాత ఈ ఐసీటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఉండింది, సో బిఫోర్ ఓల్డ్ గవర్నమెంట్. దాని తర్వాత ఐసీటీ మొత్తం కూడా చాలా అది డిటోరేట్ అయిపోయింది. సో దాని తర్వాత మెస్ ఒకటి బాగాలేదని చెప్పారు చాలా క్లియర్గా. సో నేను కూడా చూశాను లోపల వెళ్ళి, అంత హైజీనిక్గా లేదు, డెఫినెట్గా చెప్పాలి ఇది. సో ఇప్పుడు నా ఎన్హావ్ వాళ్ళు కొత్తగా టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు. ఈ టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు దాంట్లో జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది చెప్పడం జరిగింది. సో మెస్ అనేది అస్సలు బాగాలేదు. వాడు ప్రతిరోజు ది చీపెస్ట్ ఇప్పుడు ఆలుగడ్డ ఉంటే ప్రతిరోజు ఆలుగడ్డ పెడుతున్నారు. సో పాపం పిల్లలందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో అట్లాగే వాళ్ళకి అసలు పాపం టెలిఫోన్ కనెక్షన్స్ లేవు. అదొక అంటే మనకేమో చిన్న ఇష్యూలు కనబడుతుందని వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ, ఎందుకంటే చాలా దూరం నుంచి ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళు. సో దే వాంట్ టు టాక్ కదా, అదొకటి చెప్పారు. సో దాని తర్వాత క్యాంపస్లో యాక్చువల్గా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి నిజానికి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా బిల్డ్ చేశారు. బట్ చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి వాళ్ళు కనబడుతున్నవి. సో వాళ్ళకి ప్యాడ్స్ అంతకుముందు ప్యాడ్స్ ఇచ్చేవాళ్ళు మనకి ఐసీటీవీ. సో ఇప్పుడు అవి వాళ్ళు ఓన్లీ పాతవే మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది. ఇట్లా చాలా ఉన్నవి. బడ్జెట్ సమస్యలు ఉన్నాయి. యాక్చువల్గా బడ్జెట్ రిలీజ్ అనేది కూడా పెద్ద సమస్యగా మనకు కనబడుతుంది. సో మెయిన్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు. ప్లేస్మెంట్స్ బాగా తగ్గిపోతున్నాయని చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు ఉన్నటువంటి వీసీ మేము అందరం డిస్కస్ చేసాము, అది ప్లేస్మెంట్స్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలనేది దానికి సంబంధించి. అంటే మెయిన్గా వాళ్ళకి ఒక ఎంప్లాయబుల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అనేది తక్కువ ఉన్నాయి. సార్ 16 సంవత్సరాల నుంచి ట్రిపుల్ ఏర్పాటు చేస్తున్నాయని ఇంకా ప్రమాణాలు పెరగలేదు ఆ స్థాయిలో. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే ఈ అంశాలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది కూడా నేను కొంచెం డిస్కస్ చేశాను. అక్కడ ప్రధానంగా సూసైడ్స్ అనేటివి ఇంటర్మీడియట్ పిల్లల్లో ఎక్కువ జరుగుతున్నవి. సో యాక్చువల్గా అదే డిజైన్ గురించి నేను ఇంకా సోషాలజిస్టులతో సైకాలజిస్టులతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటే క్యాంపస్లో 9,000 మంది పిల్లలు, ఒకటే క్యాంపస్లో 6 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి అక్కడ. సో ఈ ఇంటర్మీడియట్ పిల్లలు చాలా చిన్న పిల్లలు, 10వ తరగతి పాస్ అయ్యి పాపం వరకు వచ్చేస్తారు కదా వాళ్ళు. సో వాళ్ళకి చాలా హోమ్ సిక్ కానీ లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ వాళ్ళని పూర్తిగా ఎంగేజ్ చేసే పరిస్థితి కూడా లేకపోవడము, ఇలాంటి అంశాలు మనకు చాలా కనబడ్డాయి అక్కడ నాకు. సో అదే నేను వీసీకి చెప్పాను, వాళ్ళందరినీ ఎంగేజ్ చేయాలి, చక్కగా వాళ్ళని స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి, వాళ్ళని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయాలి. సో అట్లాగే ఒక అకాడమిక్లో కూడా చక్కగా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఎంగేజ్ చేయకపోతే పిల్లలు పాపం లోన్లీ ఫీల్ అవుతారు, అన్నీ ఉంటాయి అన్నమాట. సో కౌన్సిలర్స్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా కౌన్సిలర్స్ని పంపిస్తుంది, సైకాలజిస్ట్ని పంపిస్తుంది అక్కడ. సో అక్కడ లోకల్ కలెక్టర్ నాట్ ఓన్లీ ట్రిపుల్ మామూలుగా స్కూల్స్లో కూడా ఆమె సైకాలజిస్ట్ అని కౌన్సిలర్ని పంపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే ప్రాబ్లమ్స్ అన్నీ దృష్టికి వచ్చినవి టోటల్గా. సో దానికి సొల్యూషన్స్ అన్నీ కూడా వర్కౌట్ చేసిన అవసరం అయితే ఉంది. సో గుడ్ థింగ్ ఏంటంటే నేను చాలా ఓపెన్గా లక్కీగా నేను అది ఎంకరేజ్ చేయడం వలన చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు వాళ్ళు. పాపం మన వీసీ కూడా చాలా రిసెప్టివ్ ఉన్నాడు. వీసీ ఆల్సో ఐ థింక్ ఇది చైల్డ్ సెంటర్డ్గా, స్టూడెంట్ సెంటర్డ్గా ఆలోచిస్తున్నాడు. దట్ నాకు చాలా నచ్చింది అది. ఈవెన్ కలెక్టర్ కూడా అక్కడ ఇన్ఫ్యాక్ట్ అక్కడ లోకల్ ఎస్పీ కూడా అడాప్ట్ చేస్తుంది దాన్ని. లోకల్ ఎస్పీ ఎవ్రీ వీక్ వెళ్తుంది. సో కలెక్టర్ ఎవ్రీ మంత్ వన్స్ వెళ్తున్నారు. సో చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి. ఆటోమేటిక్గా అధికారులు వెళ్తూ ఉంటే సో ఆటోమేటిక్గా సమస్యలు వాళ్ళ దృష్టికి రావడం వలన కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతూ ఉంటాయి కదా. సో అందుకనే అది క్వశ్చన్ ఆఫ్ టార్గెట్ ఏం లేదు, ఐ థింక్ అవుతూనే ఉంటాయి సమస్యల పరిష్కారం. ట్రిపుల్ తమ దృష్టికి 25 అంశాలు వచ్చాయని
విద్యా కమిషన్ చైర్మన్ అక్నూర్ మురళి చెప్తున్నారు. మొత్తం మీద నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యా కమిషన్ చైర్మన్ చెప్తున్నారు. మరోవైపు గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే IIITలో సమస్యల వలయంలో చిక్కుకుందని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.